నమస్తే, వెల్కమ్ టు విజయ్ క్రాంతి వాయిస్ ఆఫ్ తెలంగాణ. దిస్ ఇస్ మణి. టీచర్ల సమావేశం పెట్టినప్పుడు ఎవరైనా గురువుల పట్ల గౌరవంతో వారిని సత్కరిస్తారు. వారిని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు 4 మంచి మాటలు మాట్లాడతారు. గురువుల గొప్పతనం గురించి మాట్లాడతారు. విద్యా వ్యవస్థ ఎలా ఉంది, ఇంకెలాంటి మార్పులు వస్తే మంచిది అన్న విషయాలు చర్చిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా సరిగ్గా అదే చేశారు. కానీ ఒక్క మాటతో ఆయన ఓ పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. అదేంటన్న వివరాలను ఓసారి చూద్దాం. సంవత్సరానికి 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ తీసుకొని వస్తారు. మీరు ఆ పిల్లలకి అప్లికేషన్ ఇచ్చి వాని ఉద్యోగం కోసం అప్లికేషన్ ఫిలప్ చేయమని నేను కాదు, మీరు టీచర్లకు మీకే చెప్తున్నారు. మీరు వాళ్ళని పిలిచి ఇంజనీరింగ్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి మీరు చదువు చెప్తున్న ఊరిలో ఉన్న పిల్లల్ని పిలిపించి ప్లెయిన్ పేపర్ ఇచ్చి ఒక జాబ్ కోసం అప్లికేషన్ ఫిలప్ చేయమని. ఇది క్రిమినల్ వేస్ట్. వాడు ఇంజనీరింగ్ చదువుకున్నాను, చిన్న జాబ్ కోడు, స్కిల్స్ నేర్చుకోడు. తల్లిదండ్రులు మా పిల్లోడు ఇంజనీరింగ్ అయింది ఉద్యోగం అంటారు, నా దగ్గరకు వస్తుంటారు కాన్స్టిట్యున్సీ నుంచో బంధువులు. మావాడు ఇంజనీరింగ్ చదివి పెద్ద చదువు చదివింది సార్ అంటారు. పేరెంట్స్కి తెలియదు కదా. ఏం క్రిమినల్ వేస్ట్? నీ మొదటి వేస్ట్ నిన్ను ఎన్నుకోవడం ఒకటే ఈ రాష్ట్ర ప్రజలు చేసిన క్రిమినల్ వేస్ట్. నువ్వు ఒకటే క్రిమినల్ వేస్ట్ ఈ రాష్ట్రంలో. ఇలాంటి మూర్ఖుని విద్యాశాఖ మంత్రిగా ఉంచినందుకు 200 మందిని చంపినావు. ఇప్పటివరకు ఎవరు చేయలే. ప్రపంచంలో ఒక విద్యాశాఖ మంత్రి అనేటోడు పిల్లల్ని మాకు పంపించండి, మేము చదివిస్తాం మీ పిల్లల్ని అని చెప్పి తీసుకుపోయి వాళ్ళ ఇళ్ల నుంచి తీసుకుపోయి విషం పెట్టి చంపిన దుర్మార్గుడు. వాస్తవానికి 1 నిమిషం కూడా అందులో ఉండడానికి వీల్లేదు. నువ్వు చేసిందేమి లేదు. ఇంజనీరింగ్ పిల్లల్ని పట్టుకొని మీరు ఇంజనీరింగ్ విద్యార్థులంతా క్రిమినల్ వేస్ట్ అని యావత్ ఇంజనీరింగ్ విద్యార్థులను అవమానపరిచే విధంగా, ఆ విద్యార్థులకు చదువు చెప్పిన ఉపాధ్యాయులను అవమానపరిచే విధంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా చూశాం. ఆయనకు అసలు ఏం మాట్లాడతాడో తెలియదు. ఇంజనీరింగ్ చదివితే ఇవాళ అద్భుతంగా ఎంతో మంది అమెరికాలో ప్రపంచ దేశాల్లో మన పిల్లలు అద్భుతంగా రాణిస్తూ ఇవాళ ఈ రాష్ట్రానికి తెలుగు ప్రజలకు ఎంతో పేరు తెస్తే ఆ పిల్లల్ని పట్టుకొని క్రిమినల్ వేస్ట్ అంటావా? నువ్వు ఇవాళ నీ మైండ్ సరిగా లేదు. ఆ మాటలు వెనక్కి తీసుకో. ఆ విద్యార్థులకు, ఆ ఉపాధ్యాయులకు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కు క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. విద్యతోనే వికాసం, ప్రపంచ స్థాయి విద్యా వ్యవస్థ నా లక్ష్యం. విద్యార్థుల భవిష్యత్తుకు ఉపాధ్యాయులు దీక్ష బూనాలి. సమాజ మార్పునకే విద్యాశాఖ బాధ్యతలు. 2034 వరకు నేనే సీఎం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫిన్లాండ్, జర్మనీలో పర్యటించిన టీచర్లతో భేటీ. అక్కడి అనుభవాలను ఇక్కడ ఆచరణలోకి తేవాలి. ఫిన్లాండ్, జర్మనీ దేశాల్లో విద్యా వ్యవస్థపై అధ్యయనం కోసం పంపిన మన సర్కారీ టీచర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారిని సన్మానించి విద్యా వ్యవస్థపై ప్రసంగించారు. నేటి విద్యార్థులే మన భవిష్యత్తు. మంచి చదువులతోనే రాష్ట్రం, దేశం మంచిగా అవుతాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మన విద్యా వ్యవస్థను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలని తన లక్ష్యమని చెప్పారు. దీనికోసం ఉపాధ్యాయులు దీక్ష బూనాలని కోరారు. ఓట్ల కోసం, రాజకీయాల కోసం తాను పనిచేయడం లేదని, సమాజ మార్పునకే విద్యాశాఖ బాధ్యతలు తీసుకున్నానని చెప్పుకొచ్చారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది, కానీ ఏటా లక్షల్లో పాస్ అయి వస్తున్న బీటెక్ గ్రాడ్యుయేట్ల గురించి మాట్లాడుతూ చాలా మంది కనీసం ఉద్యోగానికి అప్లికేషన్ కూడా రాయలేని దుస్థితిలో ఉన్నారని రేవంత్ రెడ్డి అన్నారు. ఇది క్రిమినల్ వేస్ట్ అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలే వివాదాస్పదంగా మారాయి. ఇటు ప్రతిపక్షాలతో పాటు ఉపాధ్యాయులు కూడా ఆయనపై మండిపడుతున్నారు. ఓవైపు బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు, మరోవైపు బీజేపీ నేత ఈటెల రాజేందర్ సహా పలువురు సీఎం వ్యాఖ్యలను ఖండించారు. ఆయన కామెంట్స్ పూర్తిగా జెన్జీని అవమానించడమేనని అభిప్రాయపడ్డారు. ఐటీ రంగంలో రాణిస్తున్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను తక్కువ చేసి మాట్లాడటం సరికాదన్నారు. ఏకంగా క్రిమినల్ వేస్ట్ అని సంబోధించడం సీఎం స్థాయి వ్యక్తికి తగదన్నారు. మరోవైపు సీఎం రేవంత్ కామెంట్స్ ఉపాధ్యాయుల ముందే ఉపాధ్యాయులనే అవమానించడం అనే విమర్శలు వస్తున్నాయి. అంటే అప్పుడు ఉపాధ్యాయుల బోధన సరిగా లేదని, ఇప్పుడు తమ ప్రభుత్వంలో ఏదో గొప్పగా ఉందని చెప్పుకునే తీరును రాజకీయ నేతలతో పాటు ఉపాధ్యాయ సంఘాలు కూడా తప్పుపడుతున్నాయి. ఎక్కడో ఒకరు యువకులు సరైన నైపుణ్యాలు లేకుండా ఉంటే మొత్తం విద్యా వ్యవస్థను, ఉపాధ్యాయులను, యూత్ను సీఎం తక్కువ చేసి మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఆయన విద్యా వ్యవస్థలో ఉన్న లోపాల గురించి మాత్రమే మాట్లాడారని ఆ పార్టీ నాయకులు సమర్థిస్తున్నారు. మరి వ్యూవర్స్, ఈ ఇష్యూని మీరెలా చూస్తున్నారు? సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సరైనవేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వార్తల కోసం మన విజయక్రాంతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.